లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అదే ఆదేశం మేరగా జిల్లా వ్యాప్తంగా ఈ 21 గ్రామాలకి జిల్లా స్థాయి అధికారులను కేటాయించి ప్రతి యూనిట్ని ఫీల్డ్లోనే గమనించి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాలో సుమారు 800 పైన మంది పూర్తిగా దళిత బంధు అమౌంట్స్ని పొందని వారు, వీళ్ళకి మిగిలిన అమౌంట్స్ 2 రకాలుగా మనం చూడడం జరిగింది. మొట్టమొదటిగా 50,000 కింద ఉన్న వాళ్ళు, అంటే సుమారు 9 లక్షలు అందింది, 50,000 మిగిలింది. అలాగే 50,000 పైన ఇంకా అందాల్సిన వాళ్ళు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. 50,000 తక్కువ ఉన్న వాళ్ళకి అదే యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆ డబ్బులు పెట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈరోజు ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. 50,000 పైన ఉన్న వాళ్ళు 50,000 నుంచి సుమారు 6 లక్షల వరకు ఇంకా అందాల్సిన వాళ్ళు కొందరు ఉండే, వీళ్ళకి పెట్టుకున్న యూనిట్కి ఇప్పుడు రికమెండేషన్ చేసే యూనిట్కి సమన్వయం చేసుకుంటూ రెండింటిని కలిపి మనకి స్కీమ్ ఉద్దేశం ఉండిందో పెట్టుకున్నప్పుడు లబ్ధిదారికి ఆదాయం అందాలి, నెలసారి ఆదాయం అందాలి, దాంతో సహా జీవన రీతిలోనే మార్పు రావాలని ఆలోచన పెట్టుకున్నారో ఆ ఆలోచన ప్రకారం ఈ 800 పైన యూనిట్లకి ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో గమనించిన కొన్ని అంశాల గురించి కూడా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన ముఖ్య అతిథి మన డిప్యూటీ సీఎం గారిని నేను ఆహ్వానిస్తూ వారి సందేశాన్ని అందించమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.